హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇప్పుడైతే నేను ఆంధ్ర స్టైల్లో చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నాను. సో ఎలా చేద్దామో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ నేను జార్లో అయితే పుదీనా, కొత్తిమీర, కొబ్బరి, కొంచెం పెప్పర్, జింజర్, గార్లిక్ అండ్ కొంచెం కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలండి. సో దెన్ నెక్స్ట్ మేము ప్యాన్ పెట్టేసుకొని కొంచెం 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వేడయ్యాక కర్రీ లీవ్స్ కొంచెం వేసేసి మనం ఫ్రై అయితే చేసుకోవచ్చండి. కర్రీ లీవ్స్ కొంచెం ఎక్కువ వేస్తే టేస్టీగా ఉంటుందండి. సో మీరు ఫ్రై అయ్యాక నేను 1/2 kg అయితే చికెన్ తీసుకున్నాను. చికెన్ వేసేసుకొని ఆయిల్లో కొంచెం మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసి మనం క్లోజ్ అయితే చేసుకొనేయాలండి. ఒక 50% బాయిల్ అయ్యాక మనం మళ్ళీ ఓపెన్ చేసుకోవాలండి. అది వాటర్ అంతా వదిలేసి ఉంటుంది కదా. సో మనం మళ్ళీ మిక్స్ చేసుకొని మనం ఏది గ్రైండ్ చేసుకున్నామో మసాలా అది చికెన్కి అయితే యాడ్ చేసేయాలి. కొంచెం వాటర్ కూడా మసాలాలో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొనేయాలి. వన్స్ మీరు మసాలా యాడ్ చేసుకున్నాక ఒక 2 minutes అలాగే మిక్స్ చేసుకోండి, ఫ్రై చేసుకోండి. ఎందుకంటే అది చికెన్తో బాగా యాడ్ కావాలి కదా మసాలా, అందుకని. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు చాలా గ్రేవీగా కావాలంటే వాటర్ యాడ్ చేసేసుకొని మీరు లిడ్ అయితే క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోండి. ఎందుకంటే స్టిక్కీగా అయిపోతుంది కింద. సో అందుకని ఇంకొంచెం వాటర్ కాస్త యాడ్ చేసేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకోండి. సో అలాగే నా ఛానల్కు సపోర్ట్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి. సో ఇలా అయితే ఒక 10 minutes అయితే క్లోజ్ చేసుకుందాం. ఒక 10 minutes అయ్యాక మనం మళ్ళీ ఓపెన్ చేసేసుకొని సో చూసారా ఇక్కడ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మీరు వేడి వేడి రైస్తో ఈ చికెన్ గ్రేవీ సర్వ్ చేసేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. నాకు కమెంట్ చేయండి ట్రై చేసేసి. సో మళ్ళీ ఇంకొక బ్లాగ్లో నేను మళ్ళీ మీట్ అవుతా. సో అంటిల్ బాయ్.